వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట, ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో వచ్చేటువంటి రిలీజ్ అయ్యేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయి అనేటువంటి విషయాలు ప్రధానంగా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. నాయకుల్లో కావచ్చు, జనాల్లో కావచ్చు గుబులు పుట్టిస్తుంది ఎగ్జిట్ పోల్స్. సర్వేలు, బెట్టింగ్లు అనేది మరోవైపు. సర్వేలు వచ్చినటువంటి విధానాలని బట్టి కొంతమంది బెట్టింగ్లు అయితే పెడుతున్నారు. కొంతమంది ప్రధానంగా ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఎవరైతే నాయకులు అంటే ఎమ్మెల్యేలుగా బరిలో ఉన్నారు, ఎంపీలుగా బరిలో ఉన్నారు, వాళ్ళే స్వయంగా అపోజిషన్ పార్టీ వైపు నుంచి బెట్టింగ్ పెడుతున్నారట. ఇది ఈసారి కీలకమని చెప్పొచ్చు. ఎందుకు అంటే, ఈసారి పార్టీలో పనిచేసినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొంత వ్యయం అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ఖర్చు పెట్టిన వ్యయం మళ్ళీ మనకు తిరిగి రావాలి అంటే, ఎందుకంటే పార్టీలో మళ్ళీ గెలిస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి, రిటర్న్స్ అన్ని పెట్టిన అమౌంట్స్ అన్నీ రిటర్న్ వస్తాయి. కానీ ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అందువల్ల ప్రత్యర్థి పార్టీ గెలుస్తుంది అని బెట్టింగ్ పెట్టినప్పుడు ఒకవేళ ఓడిపోతే ఆ వైపు నుంచి మళ్ళీ మనం ఎన్కాష్ అయిపోతుంది, సో బ్యాలెన్స్ అయిపోతుంది అనేటువంటి విధంగా ఇటీవల కాలంలో చాలా చర్చలు జరుగుతున్నాయి దీని మీద. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు తమ సమీప వర్గాల ద్వారా కూడా ఈ విధంగా బెట్టింగ్ పెట్టేటువంటి అవకాశం ఉంది, బెట్టింగ్ పెడుతూ ఉన్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. మొత్తానికి అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ల వల్ల, కానీ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, సర్వేలు నిజమవుతాయా, ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే ప్రధానంగా ఇది నాయకుల్లో అలాగే ప్రజల్లో కూడా గుబులు పుట్టిస్తోంది. ఓటర్ ప్రధానంగా ఏంటంటే బయటపడేటువంటి పరిస్థితి లేదు. ఎవరికి ఓటు వేశాము అనేటువంటిది అంటే ఇరు పార్టీల నుంచి కూడా అంటే ధనం అయితే విపరీతంగా ధన ప్రవాహం అయితే ఈసారి జరిగింది. కోట్లలో డబ్బు చేతులు మారడం జరిగింది. సో ఈ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇదైతే వాస్తవం అని చెప్పొచ్చు. పరిస్థితులు ప్రధానంగా ఇన్డెప్త్కి వెళ్తే మాత్రం డబ్బులు అయితే ప్రవాహం జరిగిందని చెప్పొచ్చు. ఎక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఎలా చేసినా కూడా ఎవరి మార్గంలో వాళ్ళు అనుసరించారని చెప్పొచ్చు. సో ఈ విధంగా జరగడం వల్ల ఎక్కడ ఏ విధంగా జరిగింది, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. మరోవైపు రఘువీరారెడ్డి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేసినటువంటి కామెంట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో 1000 నుంచి 5000 రూపాయల వరకు చేతులు మారాయి అని ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రఘువీరారెడ్డి స్వయంగా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేతులు మారడం వల్ల, ఇరు పార్టీలు డబ్బులు ఇవ్వడం వల్ల, ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకోవడం వల్ల ఓటరు ఎవరికి ఓటు వేశారు అనేది మాత్రం ఎవ్వరికీ చెప్పడం లేదు. సో తాను వేసిన ఓటు గురించి ఈ పార్టీ వాళ్ళు అడిగితే మీకే వేసామని, ఆ పార్టీ వాళ్ళు అంటే ఓటర్ డెవలప్ అయిపోయారు. సో ఆ విధంగా ఓటర్లు మీకే వేసాం అనడం వల్ల ఎవరికి వేశారు అనేది ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. రఘువీరారెడ్డి చేసినటువంటి కామెంట్ ఇది. సో ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకోవడం వల్ల ఎవరికి వేశారు అనేది మాత్రం ఓటరు చెప్పడం లేదు అంటున్నారు రఘువీరారెడ్డి. అలాగే 2009 ఏదైతే ఎలక్షన్స్లో జరిగినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ పార్టీ గెలిచినా కూడా 95 సీట్ల కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు అని కరాఖండిగా ఆయన అయితే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సీనియర్ నాయకులు తనకుండేటువంటి అనుభవంతో చెప్పినటువంటి మాట ఇది అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ గెలిచినా, ఆ పార్టీ గెలిచినా 95 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అయితే ప్రలోభాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఏ పార్టీ అధికారులకు రావాలని కూడా. అలాగే ఇక్కడ అభ్యర్థుల మార్పు, వైసీపీ కొంతమంది అభ్యర్థుల్ని మార్చినటువంటి పరిస్థితి, చివరి నిమిషంలో కొంతమంది అభ్యర్థులను మార్చడం జరిగింది. సో అభ్యర్థుల మార్పు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా మనం ఇక్కడ చర్చించాలి. ప్రధానంగా అభ్యర్థుల మార్పు జరిగినప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వారి కింద పనిచేయడానికి కొంతమంది ఇష్టపడతారు, వచ్చిన నాయకుల కింద పనిచేయడానికి ఇష్టపడపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ అభ్యర్థుల మార్పు, అలాగే జనసేన తెలుగుదేశం కూటమి రావడం వల్ల కూడా ప్రధానంగా ఈ అభ్యర్థుల మార్పు జరిగింది. ఇక్కడ జనసేన ఓటు ఎవరికి వెళ్ళింది అనేటువంటిది కూడా చూడాలి. కొంతమంది అయితే బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి అయినా పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట చెప్పడంతో మనం అధికారంలోకి రావడం మనం కీలకం, మిగతా పక్కన పెట్టండి, ఓటు చేరకూడదు అన్నటువంటి అధినేత మాటను ఎంతమంది తీసుకున్నారు అనేది కూడా ఈసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా తీసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా దీని మీద ఉత్సాహంగా చూపిస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు కరెక్ట్ రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా తక్కువ సమయం అయితే ఉంది, మనకు జూన్ 4 చాలా సమీపంలో ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా మనం చూసినప్పుడు రఘువీరారెడ్డి చెప్పినట్టు క్లోజ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. వైనాట్ 175 అని వైసీపీ అంటుంటే, వైనాట్ పులివెందుల అని టీడీపీ అన్నటువంటి సందర్భాలు చూసినప్పుడు ప్రజలు ఎవరికి ఓటేసేటువంటి అవకాశం ఉంది, స్థానికత అనేది ఉంటుంది. సో స్థానికతని పరిగణలోకి తీసుకున్నారా, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే మొత్తానికి ఈసారి మాత్రం క్లోజ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పైతే రఘువీరారెడ్డి చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ నుంచి అభ్యర్థులు మారారో
వారందరూ కూడా ఈసారి కీలకమైనటువంటి అవకాశం ఉంది. పాత పరిచయాల వల్ల మళ్ళీ ఒకవేళ తిరిగి ఇటువైపు అటువైపు చేంజ్లు జరిగితే మాత్రం రాజకీయాలు డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈసారి ఎన్నికలు మాత్రం అత్యంత కీలకంగా మారబోతున్నాయి. సో టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది, క్లోజ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం 90 నుంచి 95 ఎవరు గెలిచినా కూడా 90 నుంచి 95 సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ప్రెడిక్షన్స్ ఏముంటున్నాయి, ప్రెడిక్షన్స్ ఎలా చెప్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా ఈసారి అయితే రఘువీరారెడ్డి చెప్పినటువంటి దానితో అయితే ఏకీభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో క్లోజ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. 95 సీట్స్ లోపలే వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నదైతే ఫైనల్గా మనకైతే తెలుస్తుంది. ప్రధానంగా ఈసారి అద్భుతంగా టైట్ ఫైట్, అంటే ఎప్పుడు కూడా 175కి ఇప్పుడు మనకు 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి ఒక్కసారిగా అంతకంటే సగానికంటే కింద పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేది చాలామంది చెప్పేటువంటి అవకాశం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు 51 అంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉండదు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో దానికంటే కొంచెం తగ్గవచ్చు అని చెప్పి, సో అటువంటి పరిస్థితి ఏర్పడితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా, వైసీపీ అధికారంలోకి వస్తుందా, కూటమి గెలుస్తుందా, పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో రానున్న ఎన్నికల్లో మళ్ళీ కూటమి విజయభేరి, అంటే ప్రధానమంత్రి చెప్పారు కూటమి ఈసారి వస్తుంది, 20 ఎంపీ సీట్లు కూడా మేమే కైవసం చేసుకుంటామని వారణాసిలో జరిగినటువంటి కార్యక్రమంలో చెప్పడం జరిగిందని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మొత్తానికి తీసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి ప్రిడిక్షన్ సక్సెస్ అవుతుంది, జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. అయితే మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.